ఏయ్, ఏరియా సూపర్గా ఉంది కదా. వావ్ నైస్. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇదిగో ఇటువైపు వెళ్తే పక్క ఫారెస్ట్ ఏరియా చాలా అందంగా ఉంటుంది. ఓ ఇదేనా నాకు మీరు చెప్పిన సర్ప్రైజ్? ఇప్పుడే సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్ ఇంకా ముందుంది. వెయిట్ అండ్ సీ. నేను ఇటువైపు వచ్చిందే లేదు కానీ క్లైమేట్ చాలా బాగుంది. మనం వెళ్ళే ప్లేస్ రొమాన్స్కి చాలా బాగుంటుంది. రోడ్డును చూసి డ్రైవ్ చేయండి. అదిగో చూడు, ఆ టర్నింగ్ దాటామంటే నేను చెప్పిన ఫారెస్ట్ ఏరియా వచ్చేస్తుంది. అయ్యో ఫారెస్టా? కమాన్, నువ్వేం భయపడకు. అసలు మీరు నన్ను ఎక్కడికి అంటే తీసుకెళ్తున్నారు? ఇదొక షార్ట్ కట్ రూట్. 40 కిలోమీటర్లు మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ రూట్లో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ని చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. వెలుతురు లేదు, స్ట్రీట్ లైట్ లేదు. దానికి బదులు బండికి హెడ్ లైట్ ఉందిగా. ఈ రూట్లో ఒక్క బండి కూడా కనిపించడం లేదు. చాలా బండ్లు వస్తూ పోతుంటాయి, నువ్వేం భయపడకు. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, నీకు తోడుగా నేనున్నాను కదా. నాకు చాలా ఆకలిస్తుంది. అక్కడికి వెళ్ళాక కడుపు నిండా తినొచ్చు, అలాగే రొమాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకుండా ఉండాలంటే నువ్వు భయపడకుండా ఉంటే ఒక కథ చెప్తాను. ఆహా, ఏంటో చెప్పు. ఈ రూట్లో నేరుగా వెళ్తే ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ పక్కనే ఒక బంగ్లా ఉంటుంది. అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయని చెప్తుండేవారు. అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, అలాంటిది. సినిమా కథ లాంటిదే. ఒక ప్రేమికుడి వల్ల మోసపోయిన ప్రేమికురాలు. అలాగా? కానీ వాళ్ళు ఏదైనా చెడు ఆలోచనతో వెళ్ళారనుకో, వెళ్ళిన వెంటనే వాళ్ళ కథ సమాప్తం. ఏయ్ ఏయ్ షిట్. ఏమైందండి? ఏమో తెలీదు, బ్యాటరీ కంప్లైంట్ అనుకుంటాను. పెట్రోల్ ఫుల్గానే కొట్టించాను. సరే ఉండు, దిగి చూస్తాను. నువ్వు లోపలే ఉండు. ఏమైంది? టెన్షన్ పడుతూ ఇంజిన్ కొంచెం వేడిగా ఉంది. అది చల్లారగానే కారు స్టార్ట్ అవుతుంది. ఓకే. రే, నేను వచ్చేదారిలో కార్ రిపేర్ అయింది. నేను గెస్ట్ హౌస్కి దగ్గరికి వచ్చేసాను. ఇంకా కొంచెం దూరమే. నువ్వేం టెన్షన్ పడకు, నేను తొందరగానే వచ్చేస్తాను. తను కూడా ఇప్పుడు నాతోనే ఉంది. నువ్వు ఎక్కువగా కంగారు పడకు. అవునవును, నువ్వు అనుకుంటున్న అమ్మాయిలాగే తను నాకు అనిపిస్తోంది. అవునరా, ఆ రోజు నేను ఒక పార్టీకి వెళ్ళాను కదా, ఆ పార్టీలో తన్ని నేను బుట్టలో వేసుకున్నాను. అప్పటి నుంచి నాతోనే తిరుగుతోంది. తను తీసుకొచ్చాక తొందరపడి నువ్వు ఏదంటే అది చెయ్యకు. తనతో సాఫ్ట్గా మాట్లాడి నేను సెట్ చేస్తాను. ఓకే? ఏమండి? ఏమండి?
సరేరా, ఉంటాను. ఏమండి 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 చా ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఏమండి 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 ద్వేషం మనసుతో పాటు పుట్టినదే. మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు. ద్రోహం చేసేవారే మనుషులే. కొంతమంది రివెంజ్ తీసుకోవడానికి కోసం ప్రాణాలతో ఉన్నారు, కానీ మరణించిన తర్వాత అలాగా రివెంజ్ తీసుకోవడానికి కోసం చనిపోయిన ఒకరి కథ ఇది. అవును, పగతో రగులుతూ ఉన్న లూసీ యొక్క కథ ఇది.